జావాస్క్రిప్ట్ సిరీస్ డే 2 జావాస్క్రిప్ట్లో కామెంట్స్ గురించి సింపుల్గా చెప్తాను వినండి. అదేం లేదండి, ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ తెగ స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా, దానిలో రీల్స్ బాగా చూస్తూ ఉంటారు. అంతెందుకు, ఇప్పుడు నువ్వు చూసేది కూడా ఒక రీలే కదా. 99% రీల్స్ చూడడం పక్కన పెట్టి కామెంట్స్ చదువుతూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను వినండి. ఒక మూవీ రీల్ వచ్చింది. ఆ మూవీ ఏంటో మీకు తెలీదు, నాకు తెలీదు. నేనైతే వెంటనే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ఎవరో ఒకరు ఏ మూవీ బ్రో అనేసి అడిగే ఉంటారు కదా, అక్కడ ఎవరో ఒకరు రిప్లై కూడా ఇచ్చే ఉంటారు. సో సింపుల్గా అక్కడ నేను మూవీ నేమ్ ఏంటో తెలుసుకుంటాను. ఎగ్జాక్ట్గా ఇలానే ఒక డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ని ఇంకొక డెవలపర్ చదవాలి అన్నా కూడా ఇలానే కామెంట్స్ యూస్ చేస్తాయి. అంతెందుకు, నువ్వు చేసిన కోడ్ని ఫ్యూచర్లో చదవాలంటే ఈ కామెంట్స్ వల్ల నీకు చాలా యూజ్ అవుతుంది. సో కామెంట్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి జావాస్క్రిప్ట్లో: సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అనేది డబుల్ స్లాష్తో ఇండికేట్ చేస్తాం. జనరల్గా ఇది ఒక లైన్ కోడ్కి మనం కామెంట్స్ పెట్టడానికి యూస్ చేస్తాం. అండ్ మల్టిపుల్ లైన్ కామెంట్స్ వచ్చేసి స్లాష్ స్టార్స్తో ఇండికేట్ చేస్తాం అనమాట జావాస్క్రిప్ట్లో. ఇది వచ్చేసి 2-3 లైన్ అంటే మల్టిపుల్ లైన్స్కి కామెంట్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కామెంట్స్లో ఇచ్చే డేటా ఏది కూడా మనము రన్ చేసినప్పుడు అవుట్పుట్లో డిస్ప్లే అవ్వదండి. సో ఎస్, మీరు ఇలానే వేరియబుల్ టాపిక్ గురించి కూడా ఇంత సింపుల్గా నేర్చుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో వేరియబుల్ అనేసి టైప్ చేయండి. అవును, మీరు కామెంట్స్ చూసే బ్యాచా, కామెంట్స్ పెట్టే బ్యాచా? నేనైతే కామెంట్స్ చూసే బ్యాచ్ భయ్యా. నువ్వేంటో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయి.